నందమూరి బాలకృష్ణ హీరోగా దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం అఖండ 2 తాండవం అఖండ సీక్వెల్ గా రూపొందిన ఈ పాన్ ఇండియా సినిమా డిసెంబర్ 5న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. ప్రమోషన్స్ లో భాగంగా కర్ణాటకలోని చిక్బళ్ళాపురంలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. దీనికి కన్నడ ప్రముఖ నటుడు శివరాజ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ విశేషాలు మీకోసం. I don't know what to say, but waiting for December 5th. Just waiting to see the film because it's excellent. So ಬಾಲಯ್ಯ ಅವ್ರ ಬಗ್ಗೆ ಏನು ಮಾತಾಡೋದೇ ಬೇಡ. ಸಂಯುಕ್ತ ಮೆನನ್ ಅಷ್ಟೇ ಸೂಪರ್ and ಬಜರಂಗಿ ಭಾಯಿಜಾನ್ ಮಾಡಿದ್ದಾರೆ ಅವರು. I just felt again I saw Bajrangi Bhaijaan little taller girl, that's all. Otherwise, and even you're amazing, superb. Yeah, fantastic you have done. And again ಶರತ್ ಲೋಹಿತಾಶ್ ಬಂದಿದ್ದಾರೆ, ರವಿ ಶಂಕರ್ ಅವರು ಬಂದಿದ್ದಾರೆ, ನಮ್ಮ ರವಿ ವರ್ಮಾ ಬಂದಿದ್ದಾರೆ, ರಚ್ಚ ರವಿ ಅವರು ಬಂದಿದ್ದಾರೆ. ಡೈರೆಕ್ಟರ್ ಅವರು ನಿಜವಾಗ್ಲೂ ಹಂಗೆ ಇದ್ದಾರೆ, ಡೈರೆಕ್ಟರ್ ಹೀರೋ ತರ ಇದ್ದಾರೆ ಅವರು. ಪ್ರೊಡ್ಯೂಸರ್ ಅಷ್ಟೇ. ವೆರಿ ಆಲ್ ದ ಬೆಸ್ಟ್. ఐ లవ్ యూ ఆల్. నాకు ఎంత సంతోషం అంటే ఆ సంతోషం నేను వర్డ్స్ లో ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాను. చింతామణి, థ్యాంక్ యూ సో మచ్. ఈ మూవీలో నేను కొత్తగా చాలా ట్రై చేశాను, ఒక డిఫరెంట్ క్యారెక్టర్ అది. మన డైరెక్టర్ గారి విజన్ ఏంటో నాకు తెలుసు, మన టీం అందరికీ తెలుసు. ఇప్పుడు ట్రైలర్లో యూ సో అ గ్లిమ్స్, అది ఒక చిన్న గ్లిమ్స్ అన్నమాట. మూవీ చూడండి, పక్కా గూస్ బంప్స్, ఐ ప్రామిస్. ఆ గూస్ బంప్స్ కోసమే మీరు వెయిట్ చేస్తున్నామని నాకు తెలుసు. ఇంకోటి, నాకు నా క్యారెక్టర్ గురించి నాకు చెప్పాలని ఉంది బికాస్ ఐఎమ్ సో ఎక్సైటెడ్. కానీ నేను డిఫరెంట్గా ట్రై చేసిన విషయం, బోయపాటి గారు లాంటి ఒక డైరెక్టర్ మూవీలో చేసినది ఇట్స్ నా అదృష్టం. స్టైలిష్గా ఇప్పుడు ఆ ట్రైలర్లో ఒక షాట్ ఉంది. సో నా క్యారెక్టర్ ఎంత స్టైలిష్గా మీరు చూపించారో నాకు తెలుసు. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద ఆడియన్స్ టు సీ ఆల్ దాట్. ఇట్ వాస్ ఎ ప్లెజర్ వర్కింగ్ విత్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద కంఫర్ట్. ఫ్రెండ్ అని చెప్పకూడదు, బట్ ఇట్ ఈస్ సో మచ్ ఫన్. ఒక్క రోజు కూడా ఏమీ టెన్షన్ లేదు. ఆ డాన్స్ షూట్ చేసినప్పుడు, వేరే సీన్స్ షూట్ చేసినప్పుడు ఏమీ లేదు. హీఈస్ జస్ట్ ఏంటి ప్రాబ్లం, మనం వెళ్దాం సెకండ్ టేక్. ఆ ప్రాబ్లం, హీఈస్ సో మచ్ ఫన్, హీఈస్ ఆల్వేస్ దేర్. అది థ్యాంక్ యూ సో మచ్. Shivanna, thanks a lot for being here and blessing us, wishing us good luck. టైం కన్స్టెంట్ ఉంది, చాలా మాట్లాడాలనుకున్నాను. ట్రైలర్ చూసిన తర్వాత దిమ్మ తిరిగింది. సో ఈ ఎక్స్పీరియన్స్ నాకు బోయపాటి గారితో సరైనోడు సినిమా పనిచేశాను, దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ సినిమాలో అవకాశం ఇచ్చారు. చాలా థ్యాంక్స్ సార్. మెటిక్యులస్ ప్లానర్, ఏమనుకున్నారో షూట్ చేస్తారు. హీ లవ్ సినిమా సో మచ్. అండ్ వీళ్ళ కాంబినేషన్, బాలయ్య గారు అండ్ బోయపాటి గారు, సింహ, లెజెండ్, అఖండ, ఇప్పుడు అఖండ తాండవం. మన తమ్మని ఈరోజు రాలేదు, అక్కడ రికార్డింగ్ థియేటర్లో తాండవం ఆడుతూ ఉంటాడు. నాకు తెలిసి వీళ్ళ ఎలివేషన్ ఎలా ఉంటుందంటే, సినిమా స్టార్ట్ అయ్యేటప్పుడు నేల టికెట్లో కూర్చున్న వాళ్ళు ఇంటర్వెల్ అయ్యేసరికి బాల్కనీలో కూర్చుంటారు. అలా ఉంటుంది ఎలివేషను. మన తమ్మని మళ్ళీ తగ్గేదే లేదు. అక్కడి నుంచి సినిమా అయ్యేసరికి బాక్స్లో కూర్చోబెడతాడు. సో December 5th అందరూ థియేటర్లో తాండవం ఆడటానికి వచ్చేసేయండి. లవ్ యూ అండ్ థ్యాంక్స్ లాట్. ఇట్ వాజ్ లవ్లీ వర్కింగ్ విత్ ఆల్ ఆఫ్ యూ. ముందుగా మా ఆహ్వానాన్ని మన్నించి గెస్ట్గా వచ్చిన శివరాజ్ కుమార్ గారికి, శివన్న గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఇంత వర్షంలో కూడా మీరు ఓపిక్గా వెయిట్ చేసి, అది ఒక మన నందమూరి అభిమానులకే సాధ్యం. మీ అందరికీ పేరు పేరు నా కృతజ్ఞతలు. అలాగే మీ ఉత్సాహం కోసమే మేము ఎంతో కష్టపడి ఈ సినిమా చేసాం. December 5న మీరు ట్రైలర్లో చూసినట్టు శబ్దం అంతా అఖండ తాండవం శబ్దమే. అలాగే మా ఎస్పీ కౌశల్ గారికి, ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్కి, ఎన్టీఆర్ అండ్ నందమూరి అభిమాన సంఘాలందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే శివన్న ఫ్యాన్స్ కూడా థ్యాంక్ యూ సో మచ్. 5వ తారీఖు December 5th మీరు చూడబోయే సినిమా అది ఎలా ఉంటుందంటే, సినిమా గురించి ఒక్క మాట చెప్తాను.
దేశాన్ని అపకీర్తిలోకి తీసుకెళ్ళటానికి ప్రయత్నిస్తూ ఉంటే ధర్మమే త్రిశూలం పట్టుకొని యుద్ధానికి దిగితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఓకే, ఉగ్రభూతాల ఊరు మీద పడితే చూస్తూ ఊరుకోవడానికి ఈ నేల అసురుడిది కాదు, ఈశ్వరుడిది, ఆ పరమేశ్వరుడిది. కాదని కాలు చూపితే జరిగేది తాండవం, అఖండ తాండవం. అది రేపు మీరు చూస్తారు. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ సేఫ్గా ఇంటికి వెళ్ళండి, ఎవరూ తోసుకోవద్దు. బికాజ్ ఆఫ్ కింద మట్టి చాలా తడిగా ఉంది. మీరు బాగుంటేనే మేము. థ్యాంక్ యూ, మీ బోయపాటి శ్రీను. అలాగే సక్సెస్ మీట్ కూడా మాకు అక్కడ సక్సెస్ మీట్లన్నీ అయిన తర్వాత మస్టుగా సక్సెస్ మీట్ ఇదే ప్లేస్లో ఇక్కడే శివనాథ్వారంలోనే పెడతాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్. మేము అఖండ 1 తీసాము, పాండమిక్ అప్పుడు బాగా కోవిడ్ ఉధృతంగా ఉన్న టైంలో అందరు భయపడుతుంటే సినిమాలు రిలీజ్ చేయడానికి జనం వస్తారా రారా, థియేటర్కి చూస్తారా లేదా అన్న తరుణంలో ఆ సినిమాని విడుదల చేయడం అయింది. మొట్టమొదటి భారతీయ చలనచిత్రం రిలీజ్ అయింది. ఆ తర్వాత మిగతా సినిమాలన్నీ రిలీజ్ అయినాయి. ఆ సినిమాలో మనం చూపించింది ఏంటి? పిల్లల జోలికి కానీ, ప్రకృతి జోలికి కానీ, ధర్మం జోలికి కానీ వస్తే భగవంతుడు మనిషిలోకి ఆవహిస్తాడని. ఈ సినిమాలో మీరు రేపు చూడబోతున్నారు ఏంటంటే ముఖ్యంగా సనాతన హైందవ ధర్మం, యువతరానికి ప్రతినిధులు, నవతరానికి నాయకులు, భావితరానికి భారతదేశ మహాశక్తి అయిన యువత మీరందరూ కూడా పెడదారిలో కాకుండా మంచి దారిలో నడవడానికి నా ప్రతి సినిమాలో ఏదో ఒక సందేశం ఉంటుంది. అటువంటిదే ఈ అఖండ తాండవం. రేపు చూస్తారు సినిమా ఎంత అద్భుతంగా. ఒక్కొక్కళ్ళ గురించి నేను చెప్పక్కర్లేదు. మా డైరెక్టర్ గారు ఉన్నారు, బోయపాటి శ్రీను గారు. మేము చేసిన 4వ సినిమా. మొదటి సింహ, దాని తర్వాత లెజెండ్, దాని తర్వాత అఖండ 1, ఇప్పుడు అఖండ తాండవం. ప్రతి ఒక్కరు కూడా ఈ స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ పాత్రలో ఎలా జీవించి ఎంత బాగా ఆ పాత్రలకు మరి పరకాయ ప్రవేశం చేసి అణువులో ఆ పాత్ర నింపుకుని ఎలా పాత్రలకి న్యాయం చేశారో మీరే చూస్తారు ఈ సినిమాల్లో. అంత క్రెడిట్ నేను అంటే నా గురించి ఈ సినిమా గురించి చెప్పాలంటే నేను ఏ పాత్ర చేసినా కూడా ఆ పాత్ర నాలో ఆవహిస్తుంది. అలాగే ఈ సినిమాలో ముఖ్యంగా మేము చెప్పదలుచుకుంది ఏంటంటే మన సనాతన హైందవ ధర్మం మన యొక్క సమాజం యొక్క మూలాలు, మన దేశపు మూలాలు. అంటే ముందుగా అసలు ధర్మంగా ఎలా బతకాలి, ఎలా జీవించాలి, అలాగే సత్యం కోసం పోరాడాలి, అలాగే అన్యాయం ముందు తల వంచకూడదు అన్నది మన సనాతన హైందవ ధర్మం. ఎంతోమంది చూస్తారు సినిమా, ఎంత బాగా తీశారు మా నిర్మాత గోపి గారు. ఎంతో నమ్మకంతో ఏం చెప్పినా మీరు వెళ్ళండి, మీరు ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ షూట్ చేయాలన్నా ఆయనకి నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను.